నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 85వ సంకీర్తన 6వ వచనం. నీ ప్రజలు నీయందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మమ్మను బ్రతికింపవా. ప్రియులారా, ప్రభువా మమ్మను బ్రతికింపవా అని లోకమందు కోట్ల కొలది ప్రజలు దేవాది దేవుని వైపు కేకలు వేస్తూ ఉన్నారు. వ్యాధితో నలిగిపోయాం, బ్రతికించవా. కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఉన్నాం, బ్రతికింపవా. ఉజ్జీవము కోసం గోజాడుచున్నాం, బ్రతికింపవా. అవును, మన ప్రభువు బ్రతికించువాడు. ప్రియులారా, ఎండిన ఎముకలను సజీవముగా చేయవాడు. సూచక క్రియలు అద్భుతముల ద్వారా తన వాక్యమును స్థిరపరిచి బ్రతికించువాడు. అతిక్రమములోను పాపములోను చనిపోయిన వారిని బ్రతికించేవాడు. దేవుని బిడ్డలారా, వ్యక్తిగత జీవితంలోనూ ఆయన బ్రతికించు శక్తిని పంపుచున్నాడు. అబ్రహాము శరీరము మృతతుల్యమయ్యను. శారాకు స్త్రీ ధర్మము నిలిచిపోయింది. కానీ దేవుడు ఆకాశ నక్షత్రముల వంటి సంతానము వాగ్దానం చేశాడు. దానిని నెరవేర్చడానికి 25 సంవత్సరాలు పట్టింది. ప్రియులారా, సొమ్మసిల్లిన అబ్రహాము మమ్మను బ్రతికింపవా అని ఎన్నిసార్లు ప్రార్థించి ఉన్నాడు. అవును, అబ్రహాము జీవితమును దేవుడు బ్రతికించాడు. ఇస్సాకును చిరునవ్వుగా ఇచ్చాడు. అబ్రహాము సంతోషముతో నింపబడ్డాడు. దేవుని బిడ్డలారా, మీ హృదయములోనూ ఇట్లాంటి ప్రార్థన ఉండనివ్వండి. ఇది ఉజ్జీవము కొరకైన ప్రార్థన, బలమైన దేవుని కదలిక కొరకైన ప్రార్థన. ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితమును ప్రభువు ఉజ్జీవపరిచిన ఎడల మనము ఆనంద తైలంతో అభిషేకించబడిన వారమై ఆయన యందు ఆనందిస్తాం. ఉజ్జీవమును బట్టి ఆరాధన, స్తుతికేక మనలో ఉంటుంది, కనబడుతుంది. నేడు మనము ఏం చేస్తున్నాం? అనేక ఉజ్జీవ కూటాలు జరుగుతుండగా కొంత మట్టుకు ప్రజలు ఉజ్జీవింపబడుతూ ఉన్నారు. కానీ ఆ సంతోషం వారిలో కొనసాగటం లేదు. సేవకులు సేవ ప్రారంభంలో ఎంతో ప్రకాశిస్తున్నారు. కానీ నానాటికి వారి వెలుగు క్షీణించిపోతుంది. ప్రతిదినము మన హృదయమనే పాత్ర నిండి పొర్లుచుండవలెను. పరిశుద్ధ గ్రంథములో ఎజ్రా, నెహెమ్యా అను వారి కాలమందు దేవుడు తన ప్రజలను బ్రతికించాడు. ప్రియులారా, వారు లేచి దేవాలయాన్ని కట్టారు. అది అపోస్తలుల కాలమందు దేవుడు అభిషేకపు వర్షాన్ని కురిపించి వారిని ఉజ్జీవపరిచాడు. వేల కొలది ఆత్మలను వారు సంపాదించారు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, అనేక మందిని ఉజ్జీవింపజేసిన దేవుడు మన హృదయమందు నిలిచి ఉన్నప్పుడు నీవును ఉజ్జీవింపబడతావు. దేవుడిని చేత బ్రతికింపబడిన అనుభవములో కొనసాగుతాం. సజీవమైన వారుగా ఉంటాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. నాయన, చదువుకున్న బిడ్డలకు మీరు తోడై ఉండి జ్ఞానము చేత నింపండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు మా అందరి వెంబడి ఉంచండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి.
నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనొచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.